వామ్మో వార్ నాయనో ఏం సినిమారా ఇది. ఇందాకనే దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా అనే మూవీ చూసిన. అందులో ఒక డైలాగ్ ఉంది మావా, నువ్వు ఊదేయడానికి నేను మట్టిని కాదు పర్వతాన్ని. వాడే డైలాగ్ మ్యాన్. నిజమే మావా, ఇప్పుడున్న హీరోలకైతే ఒక పెద్ద పర్వతం లాగా కనిపిస్తున్నాడు మన నడిపు చక్రవర్తి దుల్కర్ సల్మాన్ అనే ఫీలింగ్ అయితే కలిగింది మావా సినిమా చూస్తున్నంత సేపు. మూవీ ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక డైరెక్టర్ కి ఒక హీరోకి మధ్యలో జరిగే క్లాష్, వీళ్ళిద్దరి మధ్యలో హీరోయిన్ ఎట్లా ఇన్వాల్వ్ అయింది మన భాగ్యశ్రీ, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. ఈ మధ్య కాలంలో దుల్కర్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం సూపర్. లాస్ట్ టైం లక్కీ భాస్కర్ నాకు పిచ్చగా నచ్చేసింది. మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈసారి ఏమో యూనిక్ కాన్సెప్ట్ తోటి వచ్చిండు కాంతా మూవీ. ఫస్ట్ వచ్చేసి సముద్రకని గారు అండ్ దుల్కర్ సల్మాన్ గారు. వామ్మో వారినైనా ఏం పగలరా మీవి, ఏం ఈగో క్లాషెస్ రా మీవి. ఏది ఏమైనా గురువుగా మాత్రం సముద్రకని గారు కంట తడి పెట్టిస్తాడు. శిష్యుడుగా మన దుల్కర్ సల్మాన్ మాత్రం పర్ఫార్మెన్స్ సింపాతల వాడేస్తాడు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అంటే బాండింగ్ అంటే వీళ్ళిద్దరిని చూసిన తర్వాత అరే ఇలానే ఉండాలి అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. డైరెక్టర్ అట్ ద సేమ్ టైం ఇంకొన్ని మూమెంట్స్ పెట్టిండు అనమాట. ఇలాంటి ఉన్న బాండింగ్స్ ఇద్దరు బద్ద శత్రువు లాగా మారి ఎలా ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడి చేసుకుంటారు, ఇది చాలా ఎక్సైటింగ్ ఉంటది మావా. వీళ్ళిద్దరి క్లాషెస్ ఏ రేంజ్ లో ఉంటాయంటే సినిమాకి టైటిల్ కార్డు ముందుగా శాంత అనుకొని దాని తర్వాత కాంతాకి మార్చే అంతలా పీక్స్ వెళ్ళిపోతుంది మావా. దుల్కర్ సల్మాన్ గారికి కొన్ని యాంగిల్స్ పెట్టి చూపిస్తారు మావా, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటాడు. అందులో ముఖ్యంగా నాకు నచ్చింది మిర్రర్ ముంగట ఒక ఈవిల్నెస్, ఒక పెయిన్ అండ్ ఇంకొక యాంగ్రీ బాధ, ఇవన్నీ కలగలుపుకొని ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తీస్తాడు మావా. క్రేజీ ఉంటది మావా. మిర్రర్ షాట్ అయితే నట చక్రవర్తి అనే టైటిల్ కి జస్టిఫికేషన్ అనిపించింది మా. ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి భాగ్యశ్రీ గారు. మధ్య కాలంలో అసలు హీరోయిన్స్ కి అసలు ఇంపార్టెన్స్ ఇస్తలేరు ఒక్కొక్క సినిమాలో చూస్తుంటా ఉంటే, కానీ ఈ మూవీలో మాత్రం భాగ్యశ్రీకి ఇంపార్టెంట్ రోల్ ఉన్న క్యారెక్టర్ పడ్డది. ఓ సైడ్ ప్రేమ లవ్ యాంగిల్ చూపిస్తూనే ఇంకో సైడ్ షోయింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిస్ డైరెక్టర్. ఈ రెండు చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేసింది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి రానా దగ్గుబాటి. ఎప్పుడైతే రానా ఎంట్రీ ఇస్తాడో మూవీ అనేది ఆ జోనారే చేంజ్ అయిపోతుంది, మొత్తం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనార్ కి వెళ్ళిపోతుంది. ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంకా కథ సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటా ఉంటది. చాలా రిలవెంట్ గా ఎంగేజ్ అవుతుంది సినిమా తోటి. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా అనిపించినాయి. ముఖ్యంగా ఆ ఓల్డ్ సెటప్, ఆ బ్యాక్ డ్రాప్, ఆ బ్లాక్ అండ్ వైట్, ఆ కాలంలో తీసిన సినిమాలు ఎట్లుంటాయో పెట్టడానికి మనకి ఆ పనితనం అనేది క్లియర్ కట్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్ కి వెళ్ళి బయట కష్టపడికైతే నాకైతే పర్సనల్ గా మహానటి వర్షన్ 2 ఈ కాంతా అని అనిపించింది. సినిమా అయితే నాకు నచ్చింది. ఈ వీకెండ్ కి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.